ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్స్ అంటారు 100%. ఎన్నైతే మనకు అప్లోడ్ అయినా మన మండలో అన్నిటి చాలా వచ్చింది. ఎవరైనా టైటిల్ రైట్. జై బోలో మహాత్మా గాంధీ కి జై. కానుకుంటా కోరుతున్నాం. అందరు మండల అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాజీ సర్పంచులు కూడా ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయిన సర్పంచులు కూడా నేను విలేజ్లోకి వెళ్తే వాళ్ళు కూడా ఎంపీడీ మేడం వచ్చింది సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషకరం. ఇటువంటి వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి ఉద్యోగం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మెంటల్ టెన్షన్ తప్ప ఉద్యోగం చేసే సంతోషం అనేది ఎక్కడ లేదు. కానీ మండలంలో అటువంటి వాతావరణం ఉంది. ఇంత మంచి వాతావరణంలో ఉద్యోగం చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు మీ మధ్య కొన్ని రోజులైనా నేను పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. లేదు, మనకు ఎప్పుడు ప్రజలలో ఉంటాం, ప్రజా సేవకులం మనం. ఆ ప్రజలు మనను ఎప్పుడు అవకాశం కల్పిస్తే అప్పుడు మనం ఈ చట్టసభలలో పాల్గొంటాం. కాబట్టి ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఎన్నో చూస్తుంటాం. 24 గంటలు నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఎప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉంటారు. నైట్లో కూడా ఫోన్లు చేస్తారు. ఆయన యాక్సిడెంట్లు అయినాయి, కొట్టుకున్నాము, ఈ పంచాలి ఆ పంచాలి, ప్రజా జీవితంలోనే ఉంటాం. మా ఇంట్లో కూడా విసుకుంటారు. అది తెలంగాణకి ఏం పోతున్నారు ఆయన జర బయట వాడుకోపో అని తిడతారు ఒక్కొక్కసారి. అంటే అట్లా ప్రజలకు అందుబాటులో ఉంటాం అనమాట నైట్ కూడా. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి చాలా సంతోషించాలి. ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు గుమ్మడిదల మండల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఎమ్మెల్యే గారి సహకారంతో, కంపెనీల సహకారంతో నిత్యావసర వస్తువులే కానీ సబ్బులు, శానిటైజర్ ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ అందేలాగా మేము కూడా ప్రయత్నం చేసినాం. మా ప్రయత్నంగా కూడా మేము కూడా మా పరిధిలో ట్రాక్టర్లో కూరగాయలను తీసుకొచ్చి కూడా ఆ సమయంలో అందరికీ ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్లు తీసుకునేలాగా కూడా చర్యలు తీసుకున్నాము. మరి హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటే మరి హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఎండలో ఆ టైంలో ఎండలో నిలబడాల్సి వస్తుండే లైన్లలో మరి గంటలు నిలబడి ఇబ్బంది పడుతున్నారని చెప్పి కరోనా సమయంలో అని చెప్పి ఈ థాంపిస్ట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి 2 పెద్ద షెడ్లను వేయించినాము. మరి వాళ్ళ సహకారం కూడా డాక్టర్లు కూడా చాలా సపోర్ట్ చేసి ఆ కాలంలో ఆ టైంలో మనకు సహకరించిన డాక్టర్లకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు ప్రత్యేకంగా సభాముఖంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి హాస్పిటల్ గురించి కూడా దశాబ్దాలుగా మన హాస్పిటల్ అయిన నుంచి కూడా ఎవరు హాస్పిటల్ మళ్ళీ పట్టించుకున్న పరిస్థితి లేకుండే మరి కొత్త మండలం అయిన తర్వాత మన కొత్త మండలంలో మొట్టమొదటి వచ్చిన ఫండ్ ఈ హాస్పిటల్కు కాన్కుంట హాస్పిటల్కే కేటాయించుకున్నాము. మరి మన పరిధిలో ఉన్న మన హాస్పిటల్ పరిధిలో ఎలక్ట్రిక్ వస్తువులు, ఎలక్ట్రిక్కే కానీ, ప్లంబింగే కానీ, పెయింటింగే కానీ అవన్నీ పూర్తి చేసుకొని ప్రజలకు సౌకర్యవంతంగా చేసినామని సందర్భంగా